ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్‌లో అన్నీ 1,00,00,000, 50,00,000 అని పెద్ద పెద్ద టార్గెట్స్ గురించే చెప్పాను. ఆహ్, చిన్న అంటే తక్కువ ఇన్‌కమ్ ఉండేవాళ్ళ కోసం స్మాల్ టార్గెట్ అంటే ఒక రూ. 1,00,000 పోగు చేయడం ఎలాగా అని చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు రూ. 1,00,000 పోగు చేయడం నా వల్ల కాదు అని అనుకోవాల్సిన పనైతే ఇంక లేదు. అది కూడా మార్కెట్స్ రిస్క్ లేకుండా గ్యారంటీడ్ స్కీమ్ ఇది. రూ. 1,00,000 మెచ్యూరిటీ టైమ్‌లో రావాలి అంటే తక్కువలో తక్కువ నెలకి కేవలం రూ. 593తో ఎలా సాధ్యమో ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం హర్ ఘర్ లఖపతి పేరుతో రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్‌డీ స్కీమ్‌ని అనౌన్స్ చేసింది. ఇందులో ఏం చేయాలంటే మనం ఒక టెన్యూర్‌ని ముందే డిసైడ్ చేసుకోవాలి. అంటే 5 ఇయర్స్ అనో, 6 ఇయర్సో లేకపోతే 10 ఇయర్స్ ఇలా అనమాట. తర్వాత మనకి రూ. 1,00,000 రావాలని. జనరల్‌గా ఆర్‌డీ అంటే మనకు నచ్చిన మొత్తం ఒక 500నో లేకపోతే 1000నో నెలకు కట్టుకుంటూ ఉంటాం. బట్ ఈ స్కీము ట్రెడిషనల్ ఆర్‌డీతో కంపేర్ చేస్తే డిఫరెంట్. ఎన్ని ఇయర్స్ డ్యూరేషను మనం ముందే ఎంచుకొని మెచ్యూరిటీ అమౌంట్ రూ. 1,00,000 వచ్చేలాగా ప్రీ కాలిక్యులేటెడ్ స్కీమ్ అనమాట ఇది. ఫ్యూచర్‌లో 5,00,000 లేకపోతే 10,00,000 ఇలా ఎంత కావాలంటే అంత మనం టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టుగానే మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌ని సెట్ చేసుకోవచ్చనమాట. మరి ఈ స్కీమ్‌కి ఎవరు ఎలిజిబుల్? ఇండియన్ రెసిడెన్స్ ఎవరైనా గానీ ఇండివిడ్యువల్లీ లేకపోతే జాయింట్‌గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ పైబడిన మైనర్స్ కూడా ఆర్‌డీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మరి డ్యూరేషన్ మినిమమ్ 3 ఇయర్స్ నుంచి మాక్సిమం 10 ఇయర్స్. అంటే మనం టార్గెట్‌ని 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ లోపు సెట్ చేసుకోవాలనమాట. ప్రీ క్లోజర్ అంటే మెచ్యూరిటీకి ముందే మనకేదైనా అవసరం పడి ప్రీ మెచ్యూర్ క్లోజర్‌కి మనం వెళ్తే గనక ప్రిన్సిపల్ అమౌంట్ 5,00,000 లోపు అమౌంట్స్‌కి 0.5%. అదే మనం కట్టిన అమౌంట్ 5,00,000 కంటే ఎక్కువైతే గనక 1% పెనాల్టీ చార్జెస్ ఏస్తారనమాట. ఒకవేళ మనం మంత్లీ కట్టలేకపోతే ప్రతి రూ. 100కి నెలకి రూపాయన్నర పెనాల్టీ వేస్తారు. ఇది నామినల్లే. ఒకవేళ 6 మంత్స్ పాటు కంటిన్యూ‌గా కట్టకపోతే ఆర్‌డీ క్లోజ్ చేసేసి మన డబ్బులు మనకి అకౌంట్‌లోకేసేస్తారు. ఇంట్రెస్ట్ రేటు మరి జనరల్ పబ్లిక్‌కి ఎంత? సీనియర్ సిటిజన్‌కి అయితే ఎంత? ఈజీగా అర్థం చేసుకోవడానికి టేబుల్ ఫార్మ్‌లో చూపిస్తాను చూడండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి జనరల్ పబ్లిక్‌కి 3 ఇయర్స్ గాని, 4 ఇయర్స్ గాని టార్గెట్ పెట్టుకుంటే 6.75%. అదే 5-10 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటే 6.5%. సీనియర్ సిటిజన్‌కి అయితే 0.5% ఎక్స్‌ట్రా. అదే ఎస్‌బీఐ స్టాఫ్‌కి అయితే జనరల్ పబ్లిక్ కంటే 1% ఎక్స్‌ట్రా. అందులో సీనియర్ సిటిజన్ అయితే ఇంకో 0.5% ఎక్స్‌ట్రా. ఇలా ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ వాళ్ళు మంత్లీ కట్టే అమౌంట్ తగ్గుద్దనమాట. ఒక 1,00,000 కావాలంటే డిఫరెంట్ డ్యూరేషన్స్ అండ్ డిఫరెంట్ కేటగరీ పర్సన్స్‌కి మంత్‌కి ఎంత కట్టాలో ఈ చార్ట్‌లో చూద్దాం. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం చార్ట్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇప్పుడు జనరల్ పబ్లిక్‌కి 3 ఇయర్స్ లోపు మనకు రూ. 1,00,000 టార్గెట్ పెట్టుకుంటే మంత్లీ 2,500 అవుతుంది. అదే 4 ఇయర్స్ పెట్టుకుంటే మంత్లీ 1,810. అదే 5 ఇయర్స్ అయితే 1,407. అలాగా టార్గెట్ ఇయర్స్ డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి మంత్లీ అమౌంట్ తగ్గుద్దనమాట. అదే 10 ఇయర్స్ పెట్టుకుంటే కేవలం రూ. 591 మాత్రం కడితే సరిపోతుంది మంత్‌కి. అదే సీనియర్ సిటిజన్‌కి, స్టాఫ్‌కి లేకపోతే స్టాఫ్‌లో సీనియర్ సిటిజన్స్‌కి ఇంట్రెస్ట్ రేట్ పెరుగుద్దని మనం చెప్పుకున్నాం కదా! సో, ఇంట్రెస్ట్ రేట్ పెరిగే కొద్దీ వాళ్ళ మంత్లీ కంట్రిబ్యూషన్ కూడా తగ్గుతూ ఉంటుంది. మంత్లీ ఇన్‌కమ్స్ తక్కువున్నవాళ్ళు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకొని రెగ్యులర్‌గా ఇన్‌కమ్ లేని వాళ్ళు, ఇందులో మంత్‌కి 500 అంటే వాళ్ళకి అందుబాటులోనే ఉన్నట్టు లెక్క. అంటే 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు. వాళ్ళు కూడా రూ. 1,00,000 పోగు చేసుకోవచ్చనమాట. వాళ్ళకి అవకాశం ఇది. ఒకవేళ ఫ్యూచర్‌లో గనుక కొంచెం ఇన్‌కమ్ పెరిగిందనుకోండి, ఇంకొక ఆర్‌డీ ఓపెన్ చేసుకుంటారు వాళ్ళ కెపాసిటీని బట్టి. సో, 2 విధాలుగా వాళ్ళకి ఉపయోగం అనమాట. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.